మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సౌకర్యములను సదా హక్కులను స్థిరపడుగాక. రెండవ ప్రకటన కుడిన చిన్నప్ప తెస్సలోనికీ రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయం వచనములు 16 నుండి 17 వరకు మరియు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మనల్ని ప్రేమించి అనుగ్రహంతో శాశ్వతమైన ఊరును చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సత్క్రియలను సదా హక్కులను స్థిరపడుగాక. సహోదరులారా, ప్రభువు కృపకు మీ ఎదుగులని త్వరగా విజయం పొందినట్లు మా కొరకై ప్రార్థింపుడు. దుష్టుడి నుండి పాపం నుండి దేవుడు కాపాడినట్లు కూడా ప్రార్థింపుడు. ఏదైనా అందరూ సందేశం పొందారు కదా, కానీ ప్రభువు విశ్వసనీయుడు. ఆయన మేము పరిష్కరణ చేయడు. దుష్టుడి నుండి మేము కాపాడను. మీ యందు మాకు నమ్మకం కలదు. మా బోధనను మీరు అనుసరించుచున్నారని ఇక ముందు అనుసరించగలరు. మాకు దృఢ విశ్వాసము దేవుని యందలి ప్రేమను క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించుగాక. ఇది ఒకరి వాక్కు.